విద్యార్థుల బంగారు భవిష్యత్తు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేసి వారిపై సరైన దిశానిర్దేశం చేయాలని మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత అన్నారు. మార్కాపురం పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పీటీఎం 4.0 కార్యక్రమంలో మార్కాపురం శాసనసభ్యులు కందర నారాయణ రెడ్డితో కలిసి కలెక్టర్ విజయ సునీత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జ్యోతి ప్రజ్వలన చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ విజయ సునీత మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఒక శక్తి కేంద్రమని, గుండెల్లో ధైర్యం, కళ్ల ముందు లక్ష్యం ఉండాలని సూచించారు. చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు మమ్మల్ని కోల్కొక్కరాయి కూడా అంటారు. అంటే చేతులు కాళ్ళు కట్టేసి వెనక భక్తం తీసుకొని కొట్టేటువంటి పరిస్థితి అప్పట్లో. ఆ రకంగా కొట్టేనే మాకు 560, 570 మార్కులు వచ్చేసరికి మేము టాపులలో వెళ్ళిపోయాం. నాకు అన్ని రాలేదు, నాకు 400 వచ్చినాయి. కాకపోతే ఈరోజు ఒక చిన్న బెత్తం కూడా లేకుండా కేవలం మన పంతుల యొక్క మాట తీరుతో మిమ్మల్ని 590 వరకు చేరుస్తా ఉన్నారంటే ఈ రోజు మీలో ఉన్నటువంటి విద్యా ప్రతిభని వెలికితీస్తా ఉన్నారంటే మీరు ఎంత పరిజ్ఞానవంతులో, ఏ రకంగా మీలో శక్తి ఉందో, ఏ రకంగా మీలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటికి తీస్తా ఉన్నారో దీన్ని మనం ప్రశంసించాలి, అభినందించాలి. మనం కూడా ఎప్పటికప్పుడు పేరెంట్స్ కూడా చెప్తా ఉన్నా, పేరెంట్స్ మీరు టీచర్స్ తో టచ్ లో ఉండండి. మీ పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడుతుండండి. మీ పిల్లలు ఇంటి దగ్గర ఏ రకమైనటువంటి ప్రవర్తనలో ఉంటున్నారో, ఏ రకమైనటువంటి ప్రవర్తనతో దేని మీద ఇంట్రెస్ట్ గా ఉంటబోతా ఉంటున్నాడో ఇవన్నీ కూడా డిస్కషన్ చేయండి. పెడదో ఉండకపోతే మీరు ఆ ఉపాధ్యాయుడు ఇద్దరు కలిసి మార్చగలరు. మంచి మార్గంలో పోదలుచుకుంటే ఇంకొద్దిగా సాగబెట్టి బ్రహ్మాండమైనటువంటి పరిస్థితికి తీసుకొచ్చే పరిస్థితి రాగలుగుతారు. ఒకప్పుడు నేను చాలా మంది చాలా స్కూళ్ళకు పోయినప్పుడు పిల్లల్ని అడిగేవాడిని, పెద్ద అయితే ఏమవుతావని. 90% నేను కాంపౌండర్ అవుతానో, అటెండర్ అవుతానో, లేకుంటే ఒక టీచర్ అవుతానో 90% చెప్పేవారు. కానీ ఇప్పుడు పిల్లల్లో కూడా మార్పు వస్తా ఉంది. ఇటీవల ఎక్కడికైనా పోయి ఏం చదువుతామనంటే డాక్టర్ అవుతా అంటున్నాడు, ఇంజనీర్ అవుతా అంటున్నాడు, కలెక్టర్ అవుతాను, సునీతమ్మ గారి మాదిరిగా అంటా ఉన్నారు. అంటే పిల్లల్లో కూడా మంచి ఆలోచన వస్తా ఉంది. మంచి ఆలోచనకి మొదలు పెట్టాల్సిన బాధ్యత మీ తల్లిదండ్రులది. మన మార్కాపురం బాగుపడాలి. మన మార్కాపురంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం సంతోషపడాలి. మన చుట్టుపక్కల ఒక ఇంజనీర్ ఉండాలి, ఒక డాక్టర్ ఉండాలి, ఒక కలెక్టర్ ఉండాలి, ఒక IPS అధికారి ఉండాలి. ఇలా ఉంటే మనకు గర్వంగా చెప్పుకునేదానికి మనం కూడా ఫీల్ అవుతాం. పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది జరుపుకోవడం చాలా గొప్ప విషయం. మీ అందరికీ తెలుసు, గత 2 సంవత్సరాలుగా మనం విద్యా రంగంలో ఎన్నో సంస్కరణలు చూస్తున్నాం. మరి IFP ప్యానల్స్ దగ్గర నుంచి స్కూల్ కిడ్స్ వరకు ఎన్నో రకాలైనటువంటి సంస్కరణలు కూడా తీసుకురావడం జరిగింది. అయితే ఈ రోజు మనం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం చాలా బృహత్తరమైనది. ఎందుకంటే తల్లిదండ్రులను, గురువులను, అతిథులను, దాతలను, పూర్వ విద్యార్థులను, మీడియా వారిని అందరినీ కూడా ఒకే వేదిక మీదకు తీసుకొచ్చి మనం ఏ వాతావరణంలో పిల్లలకు చదువులు చెప్తున్నాం, వారి చదువులు మన దేశ భవిష్యత్తుకి ఎంత ఉపయోగపడుతున్నాయి, నిజంగా వారి చదువుల గురించి తల్లిదండ్రులకు తెలియజేసి తగిన సూచనలు ఇచ్చి, అలాగే పిల్లల భవిష్యత్తు గురించి, ఒక బంగారు భవిష్యత్తు గురించి అనేక రకాలుగా సూచనలు తల్లిదండ్రుల గురించి అందుకుంటూ స్నేహపూర్వకమైనటువంటి ఒక సుహృద్భావమైనటువంటి వాతావరణంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ బృహత్తరమైనటువంటి మీటింగ్ కు అందరూ కూడా తల్లి రావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా విద్యాశాఖ సూచన మేరకు తండ్రులు కూడా ఈరోజు చాలా మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చాలా మంది తల్లులను కూడా ఈ కార్యక్రమంలో నేను చూడగలుగుతున్నాను. ఈ రోజు తల్లులందరూ కూడా తమ పిల్లల భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కంటున్నారు. ఒక చిన్నారి తన
మొదటి గురువుగా తల్లినే భావిస్తుంది. మరి తల్లి తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదు అని చెప్పడానికి చిన్న ఉదాహరణ మీకు చెప్తాము. ఇది ఒక చిన్నారి కథ, ఒక విద్యార్థి కథ. ఆ విద్యార్థి పెరిగి పెద్దయి ఒక గొప్ప శాస్త్రవేత్తగా తయారయ్యాడు. ఆయన ఎవరో కాదు, మనకు అంటే మన ప్రపంచాన్ని అంతటికీ కూడా వెలుగునిచ్చినటువంటి బల్బును కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త థామస్ ఆల్వా ఎడిసన్. వెరీ గుడ్. సో థామస్ ఆల్వా ఎడిసన్ ఒక గొప్ప శాస్త్రవేత్త, ప్రపంచ ప్రసిద్ధి కన్న ఒక గొప్ప మేధావి. ఆయన గురించి ఒక చిన్న కథ మీకు చెప్తాను. ఆయన చిన్నప్పుడు సరిగా చదువుకోలేదు. ఒక స్కూల్లో మరి ఆయన విద్యా ప్రభుత్వం ఇవన్నీ కూడా నడుస్తున్నప్పుడు ఒక రోజు స్కూల్ నుంచి టీచర్లు ఒక కాగితం, ఒక లెటర్ ఆయన జోబులో పెట్టి ఇంటికి పంపించారు. థామస్ ఆల్వా ఎడిసన్ని ఇంటికి పంపించేశారు. మరి ఆయన ఇంటికి వెళ్ళి ఆ కాగితాన్ని తన తల్లి చేతికి అందజేశారు. ఆ తల్లి పేరు నాన్సీ. మరి నాన్సీ ఆ కాగితం తీసుకుని చదివింది. చదివిన తర్వాత ఆవిడ కళ్ళలోంచి ధారాపాతంగా కన్నీళ్లు కారిపోతున్నాయి. మరి అర్థం కాదు చిన్నారి థామస్ ఆల్వా ఎడిసన్కి తన తల్లి ఎందుకు ఏడుస్తుందో అర్థం కాలేదు. అబ్బాయి అడిగాడు, అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నావు? అప్పుడు ఆ తల్లి ఇలా చెప్పింది, బాబు మీ టీచర్లు నాకు ఒక లెటర్ రాశారు. ఇందులో ఏమిటంటే మీ అబ్బాయి చాలా గొప్ప మేధావి, గొప్ప జీనియస్. ఇంత గొప్ప జీనియస్